నమస్తే దోస్తులు, వెల్కమ్ నా ఛానల్ అందరికీ. ఈరోజు మనం చేసుకోబోతున్నాము చేపల పులుసు. ఫస్ట్ కుండ పెట్టి ఒక 3 చెంచాలు నూనె పోసుకోవాలి. నూనె పోసినాక ఇందాక పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టినా చూపిలే. సో మనం కట్ చేసి పెట్టినాక మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు కలుపుకుంటూ ఉండాలి, సన్నగా పొయ్యి పెట్టి. ఇప్పుడు మీకు మసాలాలు చూపిస్తున్నానా, ఇవన్నీ పొడి చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత మనకి ఇంట్లో వేసుకోవాలి. ఇప్పుడు చేస్తున్నాం మనం చేపల పులుసు. సో చూస్తురు కదా, ఆనియన్స్ అట్లా మరుగుతూ ఉన్నప్పుడు మనం మంచిగా ఎల్లో బ్రౌన్ వచ్చేటట్టు చూసుకోవాలి. చూసుకున్నాక కొంచెం పసుపు తీసుకోవాలి. పసుపు తీసుకొని ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను వచ్చేసి ఇప్పుడు 1 కిలో తీసుకున్న చేపలు, ఆ కిలో తగ్గట్టు నేను చేసుకుంటాను అన్నమాట. చింతపండు నానబెట్టుకొని అందులో రసం వేసుకోవాలి. చింతపండు చెప్పాలి ఇంతకుముందు మీకు. చింతపండు నానబెట్టుకొని రసం వేసుకొని మంచిగా నీట్గా కలుపుకోవాలి. తర్వాత చూస్తురు కదా, 1 చెంచాన్నర కారం పోసుకొని, తర్వాత 1 చెంచాన్నర మళ్ళీ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అట్లా కలుపుతూ ఉండాలి. కారం ఉప్పు మంచిగా కలిసేటట్టు కలుపుతూ ఉండాలి. ఒక 2 మినిట్స్ చూస్తురు కదా, ఇట్లా చుట్టూ తిప్పుకుంటూ కలుపుతూ ఉండాలి. కలిపినాక కొన్ని నీళ్ళు కావాలంటే నీళ్ళుగా పోసుకోవాలి. మాకైతే మీ ఇంట్లో మైసూర్ మంది ఉంటాం బాయ్, ఇక అందుకని చెప్పేసి నేనైతే కొన్ని నీళ్ళు పోసుకున్నాక మూత పెట్టేసి మంచిగా మరగనియాలి. లో ఫ్లేమ్లో పెట్టి మరగనిస్తారు కదా, చూసిరు కదా. ఇక చేపలు అయితే నేనైతే ఒక 4 సార్లు కడుక్కున్నా. అలాగే దానికి ముందు మనం ఇందాక చూపించిన మసాలాలన్నీ మిక్స్ చేసి వేసుకోవాలి. మళ్ళీ అట్లా 1 నిమిషం కలుపుకొని చూస్తురు కదా, అట్లా కలుపుకోవాలి. కలుపుకున్నాక చేపలు తీసుకోవాలి. నేనైతే ఒక 4 సార్లు కడుక్కున్నా వాసన పోనీకి. ఇక చేపలు ఒక్కొక్కటి వేసుకుంటే మంచిగా చూడలేదు. లేదంటే మొత్తం మన సైడ్కి పడిపోతూ ఉంటుంది గిన్నె నిండా. ఇక అప్పుడు మా అమ్మ నన్ను కొడుతూ ఉంటుంది, ఏం చేస్తున్నారో చేస్తున్నావు, ఇంకేం చేస్తామని. సో ఇదంతా మనం మంచిగా నీట్గా ఒక్కొక్క ముక్క వేసుకున్నాం అనుకో, చూస్తురుగా సైడ్కి పోదు, ఎటు పోదు, మీద కూడా పడదు ఆయిల్ మనకి. దాంట్లో మొత్తం వేసుకొని అప్పుడు మెల్లగా ఇక చెంచా తీసుకొని ఒత్తుకుంటూ ఉండాలి కొంచెం లోపలికి. చూస్తురుగా చేపలు మునిగేటట్టు ఒత్తుకున్నాం అనుకో, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇక పొయ్యి మనం తర్వాత మూత పెట్టుకొని చూస్తురుగా ఇట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకో మంచిగా మరుగుతుంది. చూడండి ఇప్పుడు ఇక చూస్తుర్రా ఎట్లా మరుగుతుందో. ఇక మరిగినప్పుడు తర్వాత మనం ఏం చేయాలంటే స్పూన్ తీసుకొని సైడ్కి వెళ్ళి కలపాలి. సైడ్కి వెళ్ళి కలిపినాం అనుకో ముక్కలు నజ్జిగిజ్జి కాకుండా ఉంటాయి. నజ్జిగిజ్జి అంటే ముద్ద కాకుండా ఉంటాయి. లేదంటే మొత్తం సపరేట్ అయిపోయి ముద్దలు ఒకటే మిగులుతాయి మనకు. అప్పుడు ఇక తిననీకి రాదు, ఏం చేయనీకి రాదు.